నమస్తే అండి. వెల్కమ్ టు శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్స్. ఈ రోజు నేను మీకు ఒక 2 బిహెచ్కే ఫ్లాట్ ప్రాపర్టీ మీ ముందుకు తీసుకొచ్చానండి. అది ఎక్కడంటే మన కానూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో. కానూరు గురించి విజయవాడ వాళ్ళకి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి కానూరు అనేది విజయవాడకి, బెంజ్ సర్కిల్‌కి చాలా దగ్గరలో ఉంటుంది. మన విజయవాడ బందర్ రోడ్ హైవే నుంచి నేనున్న ప్రాపర్టీ దగ్గరికొచ్చి ఎగ్జాక్ట్‌గా 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. విజయవాడ బందర్ రోడ్ హైవే నుంచి 1 కిలోమీటర్ లోపలికొస్తే కామయ్యతోపు రోడ్ అండి అది. మీకు కనిపిస్తుంది చూడండి, ఇక్కడ 100 మీటర్స్ డిస్టెన్స్ లో వెహికల్స్ వెళ్తున్నాయి. కామాయతోపు రోడ్ అంటారండి. మనకి ఆ రోడ్ లోనే మనకి షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు, మెడికల్ షాప్స్, హాస్పిటల్స్, అలాగే ఇక్కడ మనకి చుట్టూ ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ గురించి మాట్లాడాలంటే మనకి చైతన్య, నారాయణ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, అలాగే రవీంద్ర భారతి, ఇంకా బ్లూమింగ్టన్ స్కూల్స్, కెనడీ హై స్కూల్స్, ఇంకా మోర్ దెన్ 10 స్కూల్స్ ఇక్కడ సరౌండింగ్ లో ఉన్నాయండి. కాలేజెస్ కూడా ఇక్కడ దగ్గరలో ఉన్నాయి. హాస్పిటల్స్ విషయానికి వస్తే మనకి బందర్ రోడ్ లో బాగా ఫేమస్ అయిన టైమ్స్ హాస్పిటల్, అదే కాకుండా ఇంకా చాలా స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ వచ్చేసి జస్ట్ 10 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి. అలాగే మనకి రామర్పాడు నుంచి విశాఖపట్నం, కోల్కతా వెళ్ళే నేషనల్ హైవే వచ్చేసి ఇక్కడ నుంచి మనకి 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి. అటు బందర్ రోడ్ హైవేకి, ఇటు మనకి ఏలూరు హైవేకి సెంటర్ లో ఉన్నామండి. ఒక చుట్టూ ఉన్న మనకి డెవలప్మెంట్స్ కానీ, చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు మనం చూసుకుంటే ఒకసారి అటు సైడ్ చూడండి. మీరు ఎక్కడ చూసినా సరే హై క్లాస్ లగ్జరియస్ అపార్ట్మెంట్స్, ఇండివిజువల్ హౌసెస్ కనిపిస్తాయి. చూడండి మొత్తం అంతా. అలాగే ఇటు సైడ్ కూడా చూడండి ఒకసారి. మనం ఇప్పుడు నుంచున్న రోడ్డు వచ్చేసి 33 ఫీట్ రోడ్ అండి. ఇది 33 ఫీట్ రోడ్డు. ఇక్కడ నుంచి 100 మీటర్స్ మెయిన్ రోడ్డు. ఆ మెయిన్ రోడ్ మొత్తం అంతా కమర్షియల్ అండి. ఇక మన ప్రాపర్టీ విషయానికి వస్తే మనకి 2 బిహెచ్కే ఫ్లాట్స్, 2 ఫ్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయండి. మనం వెళ్ళబోయేది ఈ రోడ్లో అండి. 33 ఫీట్ రోడ్ ఇది. ఈ రోడ్ లో ఉన్న ప్రాపర్టీ మనం చూడబోతున్నాం. రండి, ప్రాపర్టీ దగ్గరకు వచ్చామండి. ఇదిగోండి మనం చూడబోయే ప్రాపర్టీ ఇదే. ఈ ప్రాపర్టీలో మనకి 2 బిహెచ్కే ఫ్లాట్స్ 2 అవైలబుల్ గా ఉన్నాయి. లోపలికి రండి, వెళ్ళి వివరాలు తెలుసుకుందాం. మనం ఇప్పుడు అపార్ట్మెంట్ సెకండ్ ఫ్లోర్ లో ఉన్నామండి. ఇక్కడ ఈస్ట్ వెస్ట్ అనే 2 ఫ్లాట్లు ఉన్నాయి. మనకి ఫస్ట్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూద్దాం రండి. ఎంట్రన్స్ టీక్ వుడ్ డోర్ ఇచ్చారండి. లోపలికి వస్తే మనకి ఇది హాలు, కిచెన్ అండి. ఇది కిచెన్ ప్లస్ డైనింగ్ మీరు చూస్తుంది. మార్బుల్స్ వేశారు వీళ్ళు. సీలింగ్ కూడా చేసి ఉంచారు. హాల్ అండి. హాల్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. వాష్ ఏరియా, అటు సైడ్ అపార్ట్మెంట్ కి దీనికి 2 ఫీట్ గ్యాప్ ఇచ్చారు మధ్యలో వాళ్ళు. వాష్ ఏరియా, ఇది వితౌట్ కబోర్డ్స్ అండి. ఇది హాల్లో కూడా సీలింగ్ ఇచ్చారు చూడండి. చాలా లగ్జూరియస్ గా, స్పేషియస్ గా, క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారండి. మీరు ఇక్కడ చూడండి, మనకి విండోస్ కూడా పీవీసీ విండోస్. కిచెన్ లో ఒకటి, హాల్లో 2 ఇచ్చారు. నార్త్ సైడ్ ఒకటి, ఈస్ట్ సైడ్ ఒకటి. అలాగే మనకి ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇచ్చారు చూడండి. కామన్ బాత్రూమ్. ఇది ఒక బెడ్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ బెడ్రూమ్. మనకి ఈ బెడ్రూమ్ దగ్గర మళ్ళీ ఇక్కడ ఒక వాష్ ఏరియా ఇచ్చినట్టున్నారు, చూద్దాం. బెడ్రూమ్ నుంచి ఒక బాల్కనీ కమ్ వాష్ ఏరియా లాగా ఇచ్చారు. బెడ్రూమ్ లో కూడా మళ్ళీ సీలింగ్ చూసుకోండి. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది ఫస్ట్ బెడ్రూమ్ కంటే ఇది కొంచెం స్పేషియస్ గా ఉంది. సేమ్ సీలింగ్. మనకి ఇక్కడ బాత్రూమ్ వచ్చి అటాచ్డ్ బాత్రూమ్.
మోస్ట్లీ అన్ని 2 BHK అపార్ట్మెంట్స్ లో ఇచ్చే విధంగానే ఒకటి మాస్టర్ బెడ్రూమ్, ఒకటి చిన్న బెడ్రూమ్, అదే చిల్డ్రన్స్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ లో అయితే అటాచ్డ్ బాత్రూమ్ ఇస్తారు, చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో బాత్రూమ్ ఎవరు కామన్ బాత్రూమ్ ఇస్తారు. ఇదండి మనం చూస్తున్న 2 BHK హౌస్ ఈస్ట్ ఫేసింగ్. ఇక్కడ హాల్లోనే మనకి చూడండి పూజా మందిర్ ఇచ్చారు. ఇప్పుడు మనం వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న ఫ్లాట్ ఎలా ఉందో మీకు చూపించే ప్రయత్నం చేద్దాం రండి. ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. మనకి లిఫ్ట్ ఇటు సైడ్ ఇచ్చారు, లెఫ్ట్ సైడ్ మనకి స్టెప్స్ ఏమో రైట్ సైడ్ ఇచ్చారు. వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఎంట్రన్స్ చూద్దాం. హాల్ సీలింగ్ మొత్తం ఇప్పుడు నేను నుంచున్నదంతా హాలేనండి. ఇదంతా హాల్. మనకి హాల్ నుంచి ఒక డీవియేషన్ వస్తుంది చూడండి, ఆ పూజా మందిర్. హాల్ నుంచి ఇది ఒక డీవియేషన్. ఇక్కడ నుంచి మనకి రైట్ సైడ్ ఏమో కిచెన్ ఇచ్చారు చూడండి. కిచెన్ పైన కిచెన్ లో పైన సీలింగ్. సేమ్ వాష్ ఏరియా, కిచెన్ నుంచి వాష్ ఏరియా. ఇది వచ్చేసి పూజా మందిరం కమ్ డైనింగ్ లా వాడుకోవచ్చు అండి. చాలా స్పేషియస్ గా ఉంది. ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంత స్పేస్ ఇచ్చారు ఇక్కడ నేను నుంచున్న ప్లేస్. మీరు చూస్తున్నారు కదా, అది వెస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ హాల్. అది రెక్టాంగులర్ లో హాల్ ఆ చివరి వరకు ఉంటుంది. అక్కడి నుంచి డీవియేషన్ వస్తుంది. డీవియేషన్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ ఏమో కిచెన్, లెఫ్ట్ సైడ్ ఒక బాత్రూమ్ ఇచ్చారు చిల్డ్రన్స్. రైట్ సైడ్ ఏమో కిచెన్, లెఫ్ట్ సైడ్ ఏమో ఒక బెడ్రూమ్ ఇచ్చారు, చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి. అలాగే ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చారు. ఫస్ట్ మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. మొత్తం సేమ్ క్వాలిటీ, సేమ్ సీలింగ్. ఇవ్వండి బెడ్రూమ్ నుంచి మనకి అటాచ్డ్ బాత్రూమ్ కాదు, ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో సేమ్ అదే కాన్సెప్ట్. వాష్ ఏరియా, చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో వాష్ ఏరియా ఇస్తున్నారు అటాచ్డ్, లేదంటే బాల్కనీ కింద వాడుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్ లో మాత్రం అటాచ్డ్ బాత్రూమ్ ఇస్తున్నారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, అటాచ్డ్ బాత్రూమ్. కన్స్ట్రక్షన్ అంతా చాలా క్వాలిటీగా బాగుందండి, నీట్గా ఉంది. ప్రతి ఫ్లాట్ యూనిక్ గా కట్టారు, ఎలాంటి డీవియేషన్ లేకుండా వాస్తుపరంగా. మనకి ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ కంటే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూస్తే మనకి హాల్ సపరేట్ గా డివైడ్ అయింది. హాల్ నుంచి ఒక పార్టీషన్ తీసి మనకి డైనింగ్ కమ్ పూజా మందిర్ లా తీశారు. ఇక్కడ తీసి లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్, రైట్ సైడ్ కిచెన్, ఈ టర్నింగ్ లో ఒక బెడ్రూమ్ ఇచ్చారు. సో నాకైతే ఈస్ట్ ఫేస్ కంటే వెస్ట్ ఫేస్ చాలా బాగుంది అనిపించింది. ఎందుకంటే పూజా మందిర్ సపరేట్ గా ఉంది. పూజ చేసినప్పుడు మొత్తం ఎంతమంది అయినా కూర్చోవచ్చు. ఇక్కడ డైనింగ్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. మనకి ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి పూజా మందిర్ ఆ మూల ఇచ్చారు, కిచెన్ ఏమో రైట్ సైడ్ ఇచ్చారు. ఇక మనం ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ డీటెయిల్స్ ప్లస్ స్క్వేర్ ఫీట్, టోటల్ స్క్వేర్ ఫీట్, కార్ పార్కింగ్, కామన్ ఏరియా అండ్ ప్లింత్ ఏరియా గురించి తెలుసుకుందామండి. సరే కదండి, ఈస్ట్ అండ్ వెస్ట్ ఫ్లాట్స్, 2 BHK ఫ్లాట్స్, మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ తో మనకి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 1200 ఎస్ఎఫ్టీ అండి. ప్లింత్ ఏరియా వచ్చేసి 1050 స్క్వేర్ ఫీట్ వస్తుంది. కామన్ ఏరియా వచ్చేసి 150 స్క్వేర్ ఫీట్. కామన్ ఏరియా అంటే మనకి కార్ పార్కింగ్ ప్లస్ స్టెప్స్ వస్తుంది, లిఫ్ట్ మొత్తం అన్ని కలిపి కామన్ ఏరియా కింద వస్తుంది. ఈ టోటల్ ప్రైస్ వచ్చేసి 50 లక్షల రూపాయలు చెప్తున్నారు. ఈస్ట్ అయినా వెస్ట్ ఫేసింగ్ అయినా ఏదైనా 50 లక్షల రూపాయలు చెప్తున్నారు. స్లైట్ నెగోషియబుల్ ఉంటుందండి. ఇది కూడా మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ వరకు అండి. 4th and 5th ఫ్లోర్ లో వచ్చి అది అన్అప్రూవ్డ్ ఫ్లాట్స్. వాటి రేట్ వచ్చేసి 40 lakhs చెప్తున్నారు. అవి కూడా సేమ్ స్క్వేర్ ఫీట్ వస్తుంది, సేమ్ ప్లింత్ ఏరియా, సేమ్ కామన్ ఏరియా. యూడిఎస్ లో మాత్రం చిన్న చేంజ్ ఉంటుందండి. ఎందుకంటే అప్రూవ్డ్ ఫ్లాట్స్కి వచ్చేసి యూడిఎస్ 30 గజాలు ఇస్తారు. అప్రూవ్డ్ ఫ్లాట్స్కి వచ్చేసి
30 గజాలు ఇస్తారండి. అన్అప్రూవ్డ్ ఫ్లాట్స్ అంటే 4th అండ్ 5th ఫ్లోర్ లో ఉన్న ఫ్లాట్స్ కి వచ్చేసి 22 స్క్వేర్ యార్డ్స్ ఇస్తారండి. కావాల్సిన వాళ్ళు మన శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్స్ ఛానల్ కాంటాక్ట్ చేయండి. కేవలం ఇంట్రెస్టెడ్ పర్సన్స్ మాత్రమే మనకు కాంటాక్ట్ చేయండి. టైం పాస్ కి దయచేసి ఫోన్ చేయొద్దు. వీడియో కూడా చివరి వరకు చూసి మీకు డౌట్స్ ఉంటే మాకు కాల్ చేయండి. చివరి వరకు చూడకుండా మా ఎంక్వైరీస్ చేయొద్దు. సైట్ విజిటింగ్ ఛార్జెస్ అనేవి ఉంటాయి సార్, గమనించగలరు. ఎందుకంటే ఓన్లీ జెన్యున్ బయర్స్ ని ఐడెంటిఫై చేయడం కోసం మేము సైట్ విజిట్ ఛార్జెస్ అనేవి పెట్టాము. అలాగే మనకు ఛానల్ ద్వారా ఫైనాన్స్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సేల్ డీడ్స్ మీద ఫైనాన్స్ సర్వీస్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నాము, గమనించగలరు. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీస్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.